Chef Mantra Project K. பூமி மண்டலம் அவர் சிரிப்பாள், கடல் கூட சிலிப்பும். அவர் கண்ணை பார்த்தால் மனங்கள் குளிரும், சோகங்கள் ஓடி సంతోషంగా వలనం. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్. సార్ చాలా చాలా అందంగా ఉన్నారు. ఏదో ఒకసారి మంచిగా ఉంచమ్మా. అంగే హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే. Got lot of love, sir. So much unconditional love I've got. The one from Kashmir to Kanyakumari, we all are your lovers. One family, sir. So I have a very large heart to say that. We are celebrating your 50 years, sir. దేవుడి మీద నమ్మకం ఉందా? చాలా సార్. మీ నాన్నగారి గౌరవం ఉందా? సార్. వాళ్ళ మీద ప్రామిస్ చేసి ఒకటి చెప్పు. ఓకే. ఇప్పుడు దాకా ఎంతమంది అమ్మాయిలు నీకు ఐ లవ్ యూ చెప్పారు? Jyotika and Diya, sir. Wife and daughter. Daughter. Yes. So I have a friend. His name is Subbarao. See, you cannot see him in motion because he is an emotion. Subbarao garu, Surya garu వచ్చారు. మనం అనుకున్నది చూపించండి. ఆ మీమ్ తప్పు సార్. నేను తెలుగు యాక్టర్ నేనా? బాంబే ఇఫ్ ఐ గో హిందీ యాక్టర్, కేరళ వెళ్తే మలయాళం యాక్టర్, తమిళ్లో పోనా తమిళ యాక్టర్, బట్ ఇవాళ ఇక్కడ తెలుగు యాక్టర్. ఎవరైనా గార్డెన్ పెంచుకుంటాడు, లేకపోతే ఊరు చివర తోట కొనుక్కుంటాడు. నువ్వేంటమ్మా ఇప్పుడు ఊరు అవుతారా అడవి దత్తా తీసుకున్నావు? లేకలేనా? లేకలేదు. ఏంటి దాని గొడవ? ఏం లేదు సార్, నేచర్ ఇష్టం బాగా. చెట్లు అండ్ అడవులు ఎస్పెషలీ చాలా ఇష్టం. సో ప్రపంచంలోని అడవులని తిరిగేద్దామని కెన్యా వెళ్ళి ఇక్కడ మన ఇండియాలో కర్ణాటక అడవుల్లో తిరుగుతూ ఉంటాను. సో ఒంటరిగానా ఫ్రెండ్స్ తోనా? ఫ్రెండ్స్ నేను ఒంటరిగా ఏది చేయను. కానీ అడవిలో పులులు, సింహాలు, గుర్రాలు, ఏనుగులు అలాంటివి ఉంటాయా? ఈ అడవిలో జస్ట్ ఫ్రెండ్స్ ఏనమ్మా? ఈ అడవులో లేదు సార్, బట్ మేబీ చూడాలి. గవర్నమెంట్ అలౌ చేస్తే నాకు ఇష్టమే సార్, జంతువులే ఉంటాయి. అలా అలౌ చేస్తే నేను అడిగాను కూడా, మన అడవి తీసుకు సార్ దీంట్లో పుల్లే పెట్టచ్చా అని. సార్ మరీ టూ మచ్గా పుల్లే కష్టం సార్. బాగా స్టడీ చేసాం ప్రతి జంతువు గురించి. అదే కొంచెం ఇష్టం. కానీ స్విమ్మింగ్ పూల్ గురించి విన్నానమ్మా. సార్ మీరు వదిలేయండి సార్, మిమ్మల్ని ఇంకో 4 months లో తీసుకెళ్తా అక్కడికి. మనం పార్టీ చేసుకుందాం, మీ మ్యాన్షన్ వస్తాం. నీ ఫ్రెండ్స్ అందరితో ట్రిప్ వేస్తావు కదా? అవును సార్. బట్ నీ ప్రైవేట్ జెట్లు చాలా కాస్ట్లీ అమ్మా సార్. ఒకటి కొనేసుకో సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు 20 ఏళ్ళకి దాకా ఒక ఇల్లు ఒకటే ఉండేది సార్. ఈ మధ్యనే కొంటున్నాను. ప్రైవేట్ జెట్ అంటే ఇంకా చాలా టైం పడతాము ప్రస్తుతం. అబ్బాయి ఉండేది అద్దెంట్లో ఉండొచ్చు, కానీ పెళ్ళా పెట్టాకలా పెళ్ళైన తర్వాత కదా. అవును మర్చిపోయాను, పెళ్ళి అంటే మళ్ళీ ఇప్పుడు ఆ విషయం ఏంటి, పెళ్ళి ఉందా లేదా ఏంటి అసలు? ఏమో సార్ ఇంకా తెలియదు. ఒంటరిగా ఫిక్స్ అయిపోయావమ్మా? లేదు సార్, పెళ్లి చేసుకుంటాను సార్. ఇంకా రాసి పెట్టలేదు ఏమన్నా వస్తుంది. అది కరెక్టే. ఇప్పుడు మీ అమ్మకి చెప్పిన మాటలు చెప్పకే. ఇంట్లో ఏం చెప్తావమ్మా? ఇప్పుడు ఏ తల్లికన్నా కొడుకు ఒక ఇంటివాడు కావాలి, ఇంటికి కోడలు రావాలి, వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉంటే చాలు అని ఏవో రకరకాలు ఉంటాయి. అంటే మా సిస్టర్ ఇంటి దగ్గరే ఉంటారు సార్, మా వదిన పక్కనే ఉంటారు సార్. సో అలా మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతం. తర్వాత టైం అంటే రాసి పెట్టడం లేదు, మన చేతిలో ఎక్కడ ఉంది సార్, మీకు తెలుసు కదా. మన చేతిలో ఉందే బాబు, తాళి 3 ముందు కట్టేది మనమే. అంత పురోహితులు కడతాడా ఏంటి పంతులు? విషయం ఏ ధైర్యంతో సార్ నువ్వు ఒంటరిగా మిగిలిపోవాలి సార్ అని ఫిక్స్ అయ్యావు? నేను ఫిక్స్ అవ్వలేదు సార్. మా అందరికి చెప్తున్నావు చేసుకుంటా అని. వద్దు సార్. అదే దానికి క్లారిటీ ఇవ్వట్లా. నాకు లేదు సార్ క్లారిటీ. మన మధ్య శర్వానంద్ వచ్చాడు సార్. సార్ పెళ్ళి ఎప్పుడన్నా?
ప్రభాస్ త్వరత అన్నాడు. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనగలేము. ఏంటి మీరందరూ ఒక బుట్ట. పోనీ మీరు అదృష్టవంతులే ఒక రకంగా.